రైట్ బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఇక డ్రైవర్ హత్య కేసు విచారణ ముందుకు సాగడం లేదు. తదుపరి విచారణకు కోర్టు ఆదేశాలు ఇచ్చిన ఇక దర్యాప్తులో జాప్యం జరుగుతుంది. వైసీపీ హయాంలో ఉద్దేశపూర్వకంగా పోలీసులు చేసిన తప్పిదాలతో చిక్కులు వచ్చాయన్న టాక్ వినబడుతుంది. అనంతబాబును అరెస్టు చేసినప్పుడు ఫోన్ సీజ్ చేసిన పోలీసులు పాస్వర్డ్ తీసుకోకపోవడంతో ఆటంకం ఏర్పడినట్లు తెలుస్తుంది. హత్యకు ముందు వాట్సాప్ కాల్స్, వీడియో ఆధారాలు సేకరించని పోలీసులు కోర్టు నుంచి అనుమతి తీసుకుని అనంతబాబు ఫోన్ ఓపెన్ చేసేందుకు యత్నించారు. హత్య కేసు విచారణ కోసం అనంతబాబు భార్యకు నోటీసులు జారీ చేశారు. ఇదే అంశానికి మరింత సమాచారం మా కాకినాడ జిల్లా ప్రతినిధి దురాని ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి దురాని, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం హత్య వీడి సుబ్రహ్మణ్యాన్ని, అతని డ్రైవర్ వీడి సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన ఉదంతంలో పూర్తిగా వివరాలు కానీ ఇతరత్ర సమాచారం కానీ ఇంకా రాలేదు. ఏవి వెంకటేశ్వరరావు గారు ఎవరైతే డీజీగా పనిచేశారో వారు సొంతంగా స్వీయ పరీక్షల్లో కోర్టు, రాజమండ్రి కోర్టులో కూడాను లాయర్ ముప్పాల సుబ్బారావు గారి ద్వారా కేసు వేయించి కేసును మళ్ళీ రీఓపెన్ చేయించారు. అయినప్పటికీ ఫైల్తో రాని విధంగానే ముందుకు సాగడం లేదు. ఎన్ని విధంగా పరిశీలన జరుపుతున్నా వీటి సుబ్రహ్మణ్యం కేసుని పరిశీలించాలంటే మొదటి నుంచి పరిశీలించాలని ఇందుకోసం కూడా తీసుకున్నారు. అయితే ఫోన్లో ఏమున్నాయి సమాచారం, ఆ సమయంలో ఎక్కడికి వివరాలు పూర్తిగా బహిర్గతం కాకుండా మొత్తం మీద పోలీసులు మొదట్లో ఏ విధంగా ఛార్జ్ షీట్ రాశారో ఆ ఛార్జ్ షీట్ వరకే పరిమితం అయ్యేలా ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పూర్తిగా ఆయన ఎమ్మెల్సీ అనంతబాబుకు అనుకూలంగానే కేసు నడిచినట్టుగానే తెలుస్తుంది. ఎందుకంటే హత్య చేసిన తర్వాత హత్య ఎవరు చేశారని అప్పుడు తెలియకపోయినా ఏకంగా డెడ్ బాడీని ఇంటికి తీసుకెళ్లి డోర్ డెలివరీ చేయడంపై చాలా విమర్శమైంది. అయితే పూర్తి వివరాలు ఆ రోజు ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్సీ అనంతబాబు గారు అంటూ సంబోధించడం కూడా ఇక్కడ ప్రశ్నార్థంగా మారింది. అయితే ప్రస్తుతం ఆ ఎస్పీ రవీంద్రనాథ్ బాబు రిటైర్ అయిపోయారు. అయినప్పటికీ ఆ ఛార్జ్ షీట్ లో పూర్తి వివరాలు లేకపోవడం, ఉన్నంత మటుకే కేసు పకడ్బందీగా రాసి అనంతబాబును ఒడ్డున పడేసే విధంగా చేయడంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని తిరిగి కేసు ఓపెన్ చేసే విధంగా పూర్తిగా లీగల్ గానే ప్రొసీడ్ అయ్యింది. న్యాయపరంగా ఎటువంటి అడ్డంకులు లేకుండా ఏకంగా మొన్న కాకినాడ కూడా ఏటీ వెంకటేశ్వరరావు వచ్చి ఆయన మొత్తం వివరాలన్నీ స్పెషల్ సిట్టింగ్ కూడా ఏర్పాటు చేయించారు. అయితే ఏ కోణంలో పరిశీలన జరపాలన్నా ఏ విధంగా వెళ్ళాలి అన్నది లేకుండా పోయింది. ఎందుకంటే ఇక్కడ డిఎస్పీగా ఉన్న ఆఫీసర్ తోటి పూర్తిగా ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఆయనతో పరిశోధన కోసం, పూర్తి పరిశీలన కోసం బృందం ఏర్పాటు చేసినప్పటికీ ఏ మాత్రం కొలిక్కి రాలేదు. ఎందుకంటే ఆయన ఫోన్ ఏ విధంగా లాక్ చేస్తుంది, ఆ ఫోన్ ద్వారా ఏమైనా సమాచారం దొరుకుతుందా, గూగుల్ టేక్ ద్వారా ఆయన ఎక్కడున్నారు, ఆ టైంలో ఏం చేశారు, అసలు హత్య ఎన్ని గంటలు జరిగింది, ఎంతమంది ఉన్నారు, ఈ వివరాలు తెలుస్తున్నప్పటికీ కేసును పటిష్టం చేసే విధంగా మాత్రం చర్యలు ముందు సాగట్లేదు. ఇందులో పోలీసుల వైఫల్యమా లేకపోతే ముందు ఎవరైతే వైసీపీ గవర్నమెంట్ లో పనిచేసిన పోలీస్ అధికారులు పూర్తిగా అనుకూలంగా సాక్ష్యాలు చెల్లచెదిరే విధంగా చేయడం వలన ఎమ్మెల్సీ అనంత సుబ్రహ్మణ్యం బయటపడుతున్నారా అన్న పూర్తిగా అనుమానం అయితే రేకెత్తుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా సుబ్రహ్మణ్యాన్ని ఎమ్మెల్సీ అనంతబాబుని వదిలేదు లేదని వీటి సుబ్రహ్మణ్యాన్ని ఎవరైతే హత్య చేశారో ఒక్కరే కాకుండా, అంటే ప్రస్తుతం అయితే డోర్ డెలివరీ చేసిన డెడ్ బాడీ ఎమ్మెల్సీ అనంతబాబు ఒక్కరే అయితే ఆయన అలా కాకుండా మొత్తం మీద కొంతమందితో కలిసి చేశారని, చనిపోయేంత వరకు బాణాయుధంతో దాడి చేసి చనిపోయిన తర్వాత చెత్త కుప్పల మీద ఈడ్చుకుంటూ కారుతో రాక్షస ఆనందం పొందారంటూ కొన్ని వాంగ్మూలాలు దొరికినప్పటికీ అవి లేఖగా నిలబడే అవకాశం లేకపోవడంతోనే పోలీసులు ప్రస్తుతం అయితే ఏమీ చేయని పాల్గొనే పరిస్థితుల్లో ఉన్నారు. అయితే త్వరలో మాత్రం ఈ కేసును ఎట్టి పరిస్థితులు ఛేదించి అనంతబాబును మాత్రం కట్టడానికి త్వరలోనే పంపుతామని అధికారులు వివరిస్తున్నారు. రచన. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ దురాని.